ఒకరోజు వాటర్ తన బెస్ట్ ఫ్రెండ్ పాలను కలవడానికి వెళ్ళింది. పాలు సంతోషంగా వాటర్ని హక్ చేసుకుంది. అదే టైంలో ఒక మిరకిల్ జరిగింది. పాలుతో కలిసిన నీటి ధర అమాంతంగా పెరిగిపోయింది. వాటర్ దీనికి షాక్ అయిపోయి, నేను మామూలు వాటర్నే కదా, నీతో కలవగానే నా విలువ ఎందుకు ఇంత పెరిగిపోయింది అని అడుగుతుంది. పాలు చిన్నగా నవ్వి అంటాయి, ఫ్రెండ్, నువ్వు నాతో కలిపినప్పుడు నీ రంగుని, నీ అస్తిత్వాన్ని వదులుకుంటావు. నీ ఒరిజినాలిటీని నాకోసం త్యాగం చేస్తావు. అందుకే నేను కూడా నీతో పాటు నా ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకుంటాను. నిన్ను కూడా నాతో కలుపుకుని నీ వాల్యూని అమాంతంగా పెంచేస్తాను అంటాయి. ఇది విన్న వాటర్, నువ్వు నాకోసం ఇంత చేసినప్పుడు నేను కూడా నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి. మనల్ని ఎప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికిస్తారో నీకు ఇబ్బంది కలగకుండా ముందుగా నేనే ఆవిరి రూపంలో మారిపోయి గాలిలో కలిసిపోతాను అంటుంది. పాలు దీనికి సంతోషపడి వెంటనే అంటాయి, నువ్వు నాకోసం ఆవిరైపోతే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను కూడా పొంగి బయటకొచ్చేస్తాను. మనల్ని విడదీయాలనుకుంటున్న మంటను ఆర్పిస్తాను అంటాయి. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. రిలేషన్షిప్ అంటే ఒక పర్సన్ ఏదైనా అవతలి వాళ్ల కోసం త్యాగం చేసినప్పుడు రెండోవాడు కూడా అవతలి వాళ్ల కోసం ఏదైనా చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత కష్టమైనా పడాలి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకరు ఉంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేసి వాళ్లతో ఈ రీల్ పక్కా షేర్ చేయండి.